మాట్లాడుతున్నాడు. ఇప్పుడే ఆయన కార్యాలు మన మధ్యలో జరుగుతున్నాయి. ఇప్పుడే ఆయన కార్యాలు మన మధ్యలో జరుగుతున్నాయి. ఇప్పుడే ఆయన కార్యాలు మన మధ్యలో జరుగుతున్నాయి. ఎవరు మౌనంగా ఉండొద్దు. ఆకాశం వైపు కన్నులెత్తి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. దేవుడు దర్శిస్తున్నాడు. నీ కుటుంబం యొక్క దుఃఖం ఉండదు, వేదన ఉండదు, నిట్టూర్పు ఉండదు. సంతోష గానాలని నీ కుటుంబంలో దేవుడు వినిపించబోతున్నాడు. ఉత్సాహ ధ్వనిని దేవుడు వినిపించబోతున్నాడు. ఊహించని కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. ఇది విశ్వసించు, విశ్వసించు, విశ్వసించు. నీ కడుపుల నుంచి జీవజల నదులు బయలుదేరబోతా ఉన్నాయి. జీవజల నదులు బయలుదేరబోతా ఉన్నాయి. ఈరోజు నీ కన్నీరు నాట్యంగా మార్చబడబోతా ఉన్నాయి. విడిచిపెట్టడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నీ కన్నీరు తుడిచే దేవుడు ఆయన. నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడు ఆయన. అయ్యా, ఎప్పుడయ్యా నా జీవితంలో కార్యం జరిగేది? ఎప్పుడయ్యా నా పరిస్థితులు మార్చబడేది? ఎప్పుడయ్యా నా కుటుంబంలో నా రోగం నుంచి స్వస్థత కలిగేది? ఎప్పుడయ్యా నా జీవితంలో ఉద్యోగం వచ్చేది? ఎప్పుడయ్యా ఈ పనికిరాని వ్యక్తిని బ్రతికిస్తావయ్యా? దేవుడు నీ హృదయంలో ఉన్న వేదనను చూసి ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. చనిపోవాలని ప్రేరేపించబడతా ఉన్నావా? ఎందుకు ఈ జీవితం మరణమైపోతే బాగుండు అనుకుంటున్నావా? రోగం ద్వారా మరణం కలుగుతూ ముందే మరణం అయిపోదామని ఏడుస్తున్నావా? దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నీ పరిస్థితిని మార్చగలిగిన దేవుడు నీతో ఉన్నాడు. నీ చేయి పట్టుకొని నడిపించగలిగిన దేవుడు నీతో ఉన్నాడు. ఆయనే నిన్ను నడిపిస్తున్నాడు. ఆయనే నడిపిస్తూ ఉన్నాడు. స్తోత్రాలయ, స్తోత్రాలయ, స్తోత్రాలయ. అయ్యా, నీకు వందనాలు, 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 వందనాలయ, వందనాలయ, వందనాలయ. స్తోత్రాలయ, 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 స్తోత్రాలయ. నీకే వందనాలు. ఇదిగో నీ కన్నీరు నాట్యంగా మార్చబడబోతుంది. ఇదిగో నీ కుటుంబంలో దేవుడు రక్షణ కలుగ చేయబోతున్నాడు. ఇదిగో ప్రవచన రీతిగా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ద్వారా నీ కుటుంబాన్ని రక్షించబోతున్నాడు. నీ భర్తకు మారు మనసు లేదా? రక్షణ లేదా? దేవుడు నీ కుటుంబంలో రక్షణ ఇవ్వబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో. దేవుడు నీ జీవితాన్ని బాగు చేయబోతున్నాడు. ఆమేన్. స్తోత్రాలయ.